ఎసిక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో అల్లర్ల నేపథ్యంలో బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియామకం చేపట్టింది. నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారి, తిరుపతి ఎస్పీ డీఎస్పీగా ఎం వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడులను ఈసీ పోస్టింగ్ ఇచ్చింది. ఇక తిరుపతి ఈస్ట్ డీఎస్పీగా రవి మనోహరచారి నియామకమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సునీత, ప్రస్తుతం ఏపీలో ఎవరైతే ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నారో వారి స్థానంలో కొత్త ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే 5 డిఎస్పీలతో పాటుగా 8 మంది సీఎల్కి పోస్టులు డిఎస్పీలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ అదేవిధంగా చర్యలు కూడా తీసుకునే దిగుమడిన పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కొంతవరకు కూడా రాజకీయంగా సంచలనంగా మాట్లాడే ఈ ఇష్యూకి సంబంధించిన అంశాల మీదకి వచ్చింది. అందులో భాగంగానే నియామకాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు ఖాళీ స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. డిఎస్పీలు అదేవిధంగా సిఐలతో పాటుగా మరి కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అందినటువంటి నివేదికతో పాటుగా పోలీసు అధికారులు వ్యవహరించినటువంటి కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి కౌంటింగ్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి హెచ్చరికలు, నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. అందులో భాగంగానే అధికారుల నియామకం పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా నియామక ప్రక్రియ పూర్తయింది. ఇంకోవైపు ఎవరైతే అధికారులు పోస్టింగ్ మిల్లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా వెంటనే విధుల్లోకి హాజరు కావాలి, విధుల్లో జాయిన్ అవుతూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు జిల్లా ఎస్పీలకు కూడా సమాచారం అందించింది. ఇంకోవైపు జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎస్పీలకు సంబంధించి జరిగినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి చేపట్టినట్టు అధికారులు డిస్ప్లే కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పోలీసు యంత్రాంగం, పోలీసు సిబ్బంది, అధికారులు మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయంగా వచ్చినటువంటి ఒత్తిళ్లు దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా వచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈ అంశాలపైన ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి కౌంటింగ్ ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియల్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుంది. కాబట్టి అధికారులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు నియమించినటువంటి డిఎస్పీలు అదేవిధంగా సిఐలు కూడా ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయానికల్లా ఛార్జీ తీసుకోవాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.